హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరిలో నేను మాత్రం ఉండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా వేడుకుంటానండి ఎప్పుడు. ఇవాల్టి వీడియో ఏంటనుకుంటున్నారా? చెప్పబోయే ముందు ఒక చిన్న విన్నపం అండి. ఫస్ట్ వీడియోకైతే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ప్లీజ్. ఏం లేదండి. మన ఒక షార్ట్ వీడియో అయితే 2.4 వ్యూస్ అయితే మిలియన్ వ్యూస్ అయితే వచ్చేసాయి. 2.4 మిలియన్ వ్యూస్ అయితే వచ్చేసాయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆ వీడియో నేను పెడదామని అనుకోలేదు. ఆ వీడియో గురించి కొన్ని ముచ్చట్లయితే చెప్పుదామనైతే ఈ వీడియో తీస్తున్నాను. రోజైతే వర్కౌట్స్‌కైతే వెళ్తున్నాం కదండీ! వర్కౌట్స్‌కైతే ఎళ్ళేటప్పుడైతే ప్రతి ఒక్కటి చేసేటప్పుడైతే అక్కడున్న పిల్లలనైతే ఒక వీడియో అయితే క్లిప్ తీయమంటాను. దాని మీద అయితే ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకుంటాను కదా! మొత్తం వర్కౌట్స్ మొత్తం అయిపోయాక ఇంటికొచ్చేటప్పుడు పిల్లలతోటి కూడా ఒక వీడియో తీశాను ఆ రోజు. పిల్లలతోటి బాయ్ చెప్పాను. ఆ రోజు నైట్ అయింది. ఇంటికొచ్చేసాక వస్తుంటే దారిలో సరే అన్నీ కలిపి ఒక వీడియో పెడదాం. ప్రతిరోజు నేను చేసే వర్కౌట్స్ అన్నట్టుగా ఒక వీడియో పెడదామనని 3 క్లిప్‌లయితే యాడ్ చేసి ఒక వీడియో అయితే పెట్టానండి. దానికి టైటిల్‌గా అయితే ప్రతిరోజు నేను చేసే వర్కౌట్స్ అయితే ఒక వీడియో టైటిల్ కింద థంబ్‌నెయిల్ అయితే ఇచ్చేసానండి. అది ఒక రోజు అయితే నార్మల్ వ్యూసే వచ్చేసాయి. రెండో రోజు గూడా నార్మలే. 1,000 అయితే వెళ్ళింది. సరే ఓకే. కొన్ని వీడియోస్ అయితే నాకైతే 1,000 అయితే వస్తున్నాయండి. 1,000, 1.2, 1.3, 2,000, 4,000 అరుణాచలంలో వీడియో అయితే నిమ్మకాయలతోటి దిష్టి తీసిన వీడియో అయితే అది 8,000 వీడియో వ్యూస్ అయితే వెళ్ళాయండి. మళ్ళీ తర్వాత దాని గురించి ఇంకొక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ వీడియో మీదనే ఇంకొక అయితే నాకు జరిగిన అనుభవం గురించి చెప్పాను. అదైతే 18,000 వ్యూస్ అయితే వెళ్ళాయి. సరే మనం వ్యూస్ అయితే మన వీడియోస్ అయితే వ్యూస్ అయితే వెళ్తున్నాయి కదా అని నేను నార్మల్‌గా పట్టించుకోలేదాన్ని. ఒక 2 డేస్ తర్వాత చూస్తే అది 50,000, 60,000, 80,000 ఆహ్, 1,00,000 వ్యూస్ నేనసలు చెప్పాలంటే అసలు ఏంటి ఇంత వెళ్తున్నాయి అనుకున్నాను. తెల్లారలేదు మర్నాడు ఒక రోజు చూసేసరికి ఏంది 1,000,000 వ్యూస్ ఎళ్ళాయండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నేను అయితే ఒక రోజు ముందు అయితే 1,000,000 వ్యూస్ కావాలి ఈ వీడియోకైతే అని ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి. దాని తర్వాత నెక్స్ట్ డేనే 1,000,000, 1.5, 1.2, 3, 4, 5, 6, 7, 8, 9, 2 ఇప్పుడు 2.4K 2 సారీ 2.4 మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయండి ఆ వీడియోకు. నా వీడియోనైతే 5 మెంబర్స్ రీమిక్స్ చేసుకున్నారు. దానికి ఎంతమందంటే 2.4K వ్యూస్ అయితే వచ్చాయి. 38.6 లైక్స్ అయితే వచ్చాయండి. రాసి పెట్టుకున్నాను మర్చిపోతుంది. ఇక పక్కన పిక్ అయితే ఇస్తాను. స్క్రీన్ షాట్ చేసి పిక్ అయితే ఇస్తానండి. 2,500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 2,500 సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఆ వీడియో తోటి. 4.3K షేర్ అంటే వేరే వాళ్ళు షేర్ చేసుకున్నారు ఆ వీడియో. 4.3 అంటే 4.3K షేర్ చేసుకున్నారు నా వీడియో. 84 కామెంట్స్ అయితే వచ్చేసాయండి. పాజిటివ్ కామెంటే పెట్టారండి. ఒకళ్ళిద్దరు నెగెటివ్ పెట్టారు. ఇంట్లో పనులు సరిపోవా? బయటికెళ్ళి అక్కడ వర్కౌట్ చేసుడు అదంతా అవసరమా? ఇంట్లో పనులు చేసుకుంటే సరిపోతుంది గదా! అని అవి ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారు. అదే కామెంట్ ఒక ఇద్దరు ముగ్గురు పెట్టేసారండి. వాళ్ళకి చెప్పేసాను. నేను రిప్లై ఇచ్చాను. ఏంటనుకుంటున్నారా? నా వీడియోస్ చూడండి. నేను ఇంట్లో ఏం పనులు చేసుకుంటున్నాను. నేను ఇంట్లో చేసుకునే ప్రతి పని మన వీడియోలో పెడుతున్నాను. నేను ఎక్కడికో బయటికెళ్ళి వీడియోలైతే తీయట్లేదు. నేను చేసుకున్న పని, నాకిష్టమైన పని, నా పిల్లలు, నా భర్త, మా ఇల్లు, నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను. నేను చేసుకునే వంటలు, నేను ఇంట్లో చేసుకునే పనులు, నేను బయటికెళ్ళినయి, నేను దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినయి, ఊర్లకెళ్ళినయి, ఫంక్షన్‌లకెళ్ళినయి అన్ని వీడియోస్ అయితే అలా పెట్టుకుంటున్నానండి. నేను వర్కౌట్స్ గురించే వీడియోకైతే బయటికైతే ఎళ్లి తీయట్లేదు. చూడండి ఒకసారి నా ఛానెల్‌కొచ్చి సెర్చ్ చేయండి అని కామెంట్‌లో ఆన్సర్ అయితే ఇచ్చానండి. రిప్లై ఇచ్చాను. అంతే తప్పించి వేరే నెగెటివ్‌గా ఎవరు కామెంట్స్ పెట్టలేదు. చాలా మంది పాజిటివ్ కామెంట్సే పెట్టారు. 84 మంది కామెంట్స్ పెట్టారండి. ఎంత అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆహ్, మొన్న 2,000 నిన్న 3,000 ఇవాళ 4,000 రేపు 5,000 అన్నట్టుగా రోజొక కేకే అన్నట్టుగా పెరిగిందండి. 1,000 అన్నట్టుగా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది పెరిగారు. ఇప్పటి వరకు ఈ వీడియో తీసే వరకు మన సబ్స్క్రైబర్స్ అయితే 5,000 చేంజ్ అయితే ఉన్నారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇంత హ్యాపీనెస్ నాకు కారణం మీరేనండి. మన సబ్స్క్రైబ్ దేవుళ్ళే. అంతమంది నన్నైతే ఆదరించి ఆప్యాయంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది మీ వీడియోస్ బాగున్నాయి. మీరు బాగా తీస్తున్నారు వీడియోసు. సాంగ్స్ అయినా, ఎడిటింగ్ అయినా ఏదైనా కూడా కామెంట్ చేస్తూ ఉంటా అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నా ఛానెల్ అయితే ఇంకా మానిటేషన్ కాలేదండి. మానిటేషన్ కాకున్నా 2,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నా వీడియో 1,000,000 పోయింది. ఇప్పుడు ఈ రోజు వరకు ఇప్పుడు 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు 2.4K మిలియన్ వ్యూస్ వచ్చాయండి. హ్యాపీయే కదండీ! ఇంత హ్యాపీనెస్ ఎవరికీ ఉండదు. చాలా మందికి మిలియన్ వ్యూస్‌లయితే రావు. ఇంత కొద్ది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చాలా మందికి రావు. ఒక్కరిద్దరికంటే వస్తాయి కావచ్చు. అందులో నేనున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నా హ్యాపీనెస్ మీతోటి కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను.
కుట్టే బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కటింగ్ చేసే బ్లౌజులయితే ఉన్నాయి. బ్లౌజులు కట్ చేసుకొని చింతపండు ఎండేసాను బయట. చింతపండయితే కొట్టుకొని ఈరోజు కూడా వర్కౌట్స్ కంపల్సరీ రోజు వెళ్ళాల్సిందే. మొన్న ఒక 3, 4 డేస్ అయితే వెళ్ళలేదు. ఈరోజు కూడా వెళ్తాను. అన్ని పనులైతే నేను చేసుకునే పనులు, నేను చేసుకునే వంటలు, నేను కుట్టే బ్లౌజులు, స్టిచ్చింగ్స్, పూజ వీడియోసు, నా లైఫ్ స్టైల్ నేను ప్రతిరోజు ఒక విలేజ్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అవే నా వీడియోస్ రూపంలో చూపిస్తున్నానండి. కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అయితే అడుగుతున్నాను. ఏమనుకుంటున్నారో ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమనుకుంటున్నారా? ఈ వీడియో కింద ఎవరైతే వీడియోకి లైక్ చేసి కామెంట్ పెడతారో వాళ్ళకు నా తరపున ఒక చిన్న గిఫ్ట్ అండి. ఎంతమంది కామెంట్ చేసి, ఎంతమంది లైకులు చేసి మన వీడియోకు ఈ ఈ వీడియోకు ఎంతమంది లైక్ చేసి, ఎంతమంది కామెంట్ పెడతారో వాళ్ళందరిలో 3 మెంబర్స్ అండి. 1, 2, 3 మెంబర్స్‌కైతే నాకు తోచిన చిన్న గిఫ్ట్ అయితే పంపిద్దామని అనుకుంటున్నాను. ఏం లేదండి. మీరు మీ పేరు, మీ ఊరు కామెంట్ అయితే పెట్టండి. లైక్ చేయండి. మీ లైక్ నంబర్‌తో సహా కామెంట్ పెట్టాలండి. కంపల్సరీ చెప్తున్నాను. లైక్ నంబర్ మీరు చేసిన లైక్ నంబర్, మీరు కామెంట్ పెట్టింది కంపల్సరీ అందులో ఉంటే మీరు చేసిన లైక్ నంబర్‌తో సహా లైక్ నంబర్ వేస్తాను. మీ ఊరు, మీ పేరైతే ఏస్తాను. ఇవి 3 అయితే కంపల్సరీ ఉండాలి. డ్రా తీస్తాను. 1 వీక్ ఈరోజు మంగళవారం కదా! మళ్ళీ మంగళవారం రోజైతే కంపల్సరీ డ్రా తీసి నాకు తోచిన చిన్న గిఫ్ట్ అయితే పంపిస్తానండి. పెద్ద పెద్దయి ఏం కాదు. చిన్న గిఫ్ట్. దీనితోటి కొంచెం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాయి. అంచెలంచెలుగా మీకైతే గిఫ్ట్ పంపిద్దామనైతే అనుకుంటున్నాను. ఏం గిఫ్ట్ అనేది 1 వీక్ తర్వాత చెప్తాను. మంగళవారం ఎందుకు స్టార్ట్ చేశాననంటే, మంగళవారం ఏ పనులు చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తామట. అంటే మరల కోరుతుందట. మంగళవారం మళ్ళీ చేయడానికి కోరుతుందట. ఈరోజు ఈ వీడియో తీసి మళ్ళీ మంగళవారం రోజు మన కామెంట్స్ చేసిన వాళ్ళందరి డ్రా తీసి అందులో నేను గిఫ్ట్ పంపించాననుకోండి, నా ఛానల్ ఇలానే గ్రోత్ కావాలి. ఇలానే మీకు నేను గిఫ్టులు పంపించాలి. ఇలానే డ్రా తీయాలి. అందుకనే మంగళవారం రోజైతే స్టార్ట్ చేశానండి. మీరేమంటారనేది కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ నంబర్ కంపల్సరీ మీరు చేసిన లైక్ నంబర్ అయితే కంపల్సరీ వేయాలండి. కామెంట్ కూడా చేయండి. చూద్దాం ఎంతమంది ఇస్తారో అందులోకెళ్ళి డ్రా తీసి కంపల్సరీ గిఫ్ట్ పంపిస్తానండి. నన్ను ఆదరించిన మీ అందరికైతే నా తరపున ఒక చిన్న గిఫ్ట్ అయితే కంపల్సరీ పంపిస్తాను. ఓకేనా? బై. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నా వీడియోస్ అన్నీ కూడా ఇలానే రీచ్ అవ్వాలి. ఇలానే ఎక్కువ మంది షేర్ చేసుకోవాలి. అంటే ఈ వీడియోకు లైక్ కంపల్సరీ చేయాలి. ఎందుకనంటే ఈ వీడియో లైక్ చేశారనుకోండి ఇంకో కొంతమందికైతే షేర్ అవుతుంది. వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు కూడా చూసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మన వీడియోకి లైక్ చేస్తారు. వాళ్ళు కూడా మన వీడియోలో పాల్గొంటారు కాబట్టి చెప్తున్నాను. కంపల్సరీ లైక్ నంబరు, పేరు, మీ ఊరు, మీ పేరు, లైక్ నంబర్ ఇవి 3 అయితే కంపల్సరీ ఉండాలి. ముగ్గురినైతే డ్రా తీస్తాను. ముగ్గురికైతే గిఫ్టులు పంపిస్తాను. నన్ను ఇంకా మంచిగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్ మరి. వీడియోకైతే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి. ఉంటున్నా.